మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. 16 శాఖలకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమేనా? అబ్జెక్షన్. లంచం తీసుకోవడానికే అనుమతి నిరాకరించారు. మధ్యలో మాట్లాడకండి, మీ వాదన పూర్తయిపోయింది. 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమా కాదా? నిజమే, కానీ మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. వారికి 50 కోట్లు లంచం ఇచ్చింది నిజమేనా? ఇచ్చాను. That's all, Your దేశానికి Honor. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో. ఐ వాజ్ కార్నర్డ్, ఐ వాజ్ హెల్ప్లెస్. అప్పీల్దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావలసిన అనుమతి కోసం వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరపున నిస్సందేహంగా నిరూపించబడింది. కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే. ఇంతవరకు కట్టిన భవన సముదాయాన్ని కూల్చివేయడానికి ఆజ్ఞాపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది. అందుకు గాను ఏ విధమైన నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించవలసిన లేదు. చూసారా శివాజీ గారు ఎంత పని జరిగిందో? మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు ఓ 5 స్టార్ హోటల్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని ఉండాల్సింది. పాపిస్టు విధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకొచ్చి వదిలేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోట్లు మోస్తారా, లేక పాలుగాని పితుకుతారా, లేదా ఆటో నడుపుతారా? పోనీ నేను ఆర్టీసీలో రికమెండ్ చేసి మీకు కండక్టర్ పని ఇప్పిస్తాను, చేస్తారా? దానికి పూర్వానుభవం కావాలి. కూర్చున్న చోట ఉళ్ళలవ్వకుండా నొప్పి లేకుండా చేసే పనుంది, చేస్తారా? మన జాతీయ వృత్తి. అయ్యో, అన్ని 500, 1000 రూపాయల నోట్లే. చిల్లరుందా వేణు? ఇవ్వు. అమ్మా తల్లి జగన్మాత, వీరు చేయబోయే పని విజయవంతం కావాలమ్మా. నా హస్తవాసి చాలా మంచిది. మొదటి పోనీ నేనే చేస్తాను. ముష్టెత్తుకుని బతికే ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఇల్లు, మిగతా ప్రాపర్టీస్, ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్. వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా బయటే పోకూడదు. సారీ. మీ రోలెక్స్ కూడా మా లిస్టులో ఉంది సార్. సారీ నాన్న, సారీ అమ్మా. నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి. మాకే బాధ లేదు బాబు. నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇదేగా. ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగాలేదు. పెళ్లి కొంచెం వాయిదా వేసుకుందాం, అది చెప్పెడదామని వచ్చాను. అలాగే బాబు, మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి జరిపిద్దాం. లేదు నాన్న, ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. ఏం నువ్వు అనేది ఉమాదేవి? నేను అప్పుడే చెప్పాను వద్దని. ఏదేదో చెప్పి మీరే నన్ను ఒప్పించారు. చూడండి నిశ్చితార్థానికి ఎంత పని అయిందో. రేపు పెళ్లి కూడా అయి జ్యోతిష్ కూడా చెప్పాడు. మీకు ఏదైనా జరిగితే
నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఏది ఊహ? పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది? కోటేశ్వరంలో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది? ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ డామిట్. లేదండి, ఈ జన్మలో మనిద్దరికి పెళ్లి జరగదు. వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నా కోసం రాకండి. ముష్టెత్తుకుని బతికే ఇంకెప్పుడు నా కోసం రాకండి. ఎంత 5 స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు. తిను. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. లేదు, ఇదే నా ఊరు. ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళమంటావు? అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను. ఎలా శివాజీ? ఈ ₹1 చెప్తుంది. బొమ్మ పడితే సింహపు దారి, బొరుసు పడితే పూల దారి. నా దారి దైవ నిర్ణయమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది. ఇక నే నడవబోయే దారి సింహపు దారి. ఎవరో సార్, రేపొద్దున మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. ఏంటి పెళ్ళా? మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్. వెంటనే మీ అకౌంట్ 2 డాక్యుమెంట్స్ అన్నిటిని సేఫ్టీ చేసుకోండి. ఏంటి వాగుతున్నావు? సార్, విషయం కన్ఫర్మ్, టాప్ సీక్రెట్. ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి. మీ 112 ఫోన్లని ట్యాప్ చేస్తున్నారు. యాదగిరి, రేయ్, అయ్యా, తోటలో ఎరువులు అయిపోయాట, అర్జెంటుగా కావాలన్నారు, తీసుకెళ్లి ఇచ్చేసి రాపో. ఏదే రోడ్డు కట్టగా నుంచి బట్టారు? కార్ ఎడిపోతుందండి. విజయవాడ సైడ్ మేము దారిలో దిగుతాం. తెలియని వాళ్ళు ఎట్టెక్కించుకునేదే. మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి. బండి లోపలికి వెళ్ళొద్దే, ఈడే దిగండి. వెంకటస్వామి లేరా? ఏంటిరా అయ్యగారు ఎరువులు ముట్టలు అంపారు, లోన్ ఎడదావరా? అట్టాగే.
ఏంటాది ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా? పెళ్లి నిన్న రాత్రి జరిగిపోయింది, ఇప్పుడు రిసెప్షన్. అర్థం కాలా? తోట బంగళా, కేవలం ఇద్దరు. నీ మొత్తం డాక్యుమెంట్స్ అంబేల్. ఎవరు నువ్వు? మహారాష్ట్ర హీరోరా. శివాజీ పేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదూ. ఏం చేయాలని ఫోన్ చేశావు? ఎరువు వ్యాపారం. నువ్విచ్చిన ₹1 మొదలెట్టాను. నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను. నువ్వు రిలాక్స్ గానే రా, కానీ నేను 10 నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను. థ్యాంక్స్ గురు. అయ్యగా నేను పిలుస్తున్నారు. మీ కుయ్యానే ఇక్కడికి రమ్మను. కుయ్యా కూర్చోండి. సార్ 2 అరటికాయ బజ్జీ, 1 టీ. త్వరగా చెప్పు. నీ బుక్స్, హార్డ్ డిస్క్, డాక్యుమెంట్స్ అన్ని చూశాను. బినామీ పేర్లతో ఉన్న ఇళ్లు, స్థలాలు, పొలాలు, డబ్బులు, బాండ్స్, డాలర్స్, స్విస్ బ్యాంకులో ఉన్న గ్రీన్ మనీ మొత్తం ₹200 కోట్ల లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది. దానికి ఏంటి ఇప్పుడు? బజ్జీ కొరకండి. అబ్బా తినండి సార్. అందులో సగం నాకు ఇవ్వు. బజ్జీలో కాదు, డబ్బులో. ఇవ్వరంటే? మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో ఉంటాయి, అక్కడ చూడు. హాయ్ రేమో మామ. ఓకే రైట్. స్టాప్ స్టాప్. హోల్డ్ ఆన్. నీ 200 కోట్లు పూర్తిగా నాకు పోతాయి. సీజు, పెనాల్టీ, ఇంట్రెస్ట్ అనే అరెస్టు దాకా పోతుంది. పట్టించినందుకు నాకు 10% అంటే 20 కోట్లు రివార్డ్ వస్తుంది. ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్. ఏది బెటర్? అంతా వదులుకోవటమా, కొంత వదులుకోవటమా? భయపెడుతున్నావా? వేణు అయ్యా, కమిషనర్ ఫోన్ చేయి. అదే నువ్వేం కామెడీ చేయట్లేదుగా? అది నల్ల డబ్బు నాన్న, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలు కుట్టిన దొంగల నోరు మూసుకొని ఉండాలి. నువ్వు ఒంటరి వాడివి, నా చేతిలో గవర్నమెంట్ ఉంది. నా చేతిలో నీ జుట్టుంది. రిపీట్. హోల్డ్ ఆన్. ఇంకో 24 గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను. 100 కోట్లు సిద్ధం చేసి ఉంచు. అవి ఎక్కడికి ఎప్పుడు ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను. టీ తాగిపో. గురువు బిల్ ఎంత? ₹20 సార్. అది ఇచ్చేసిపో. ఆ 100 కోట్ల మెహాజ్. హాయ్. ఎందుకండి చూడగానే అలా స్విచ్ ఆఫ్ చేస్తారు? ఎందుకండి చీటికి మాటికి వచ్చి ఇబ్బంది పెడతారు? మీరు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ. వెళ్ళండి. మేము ఫ్రూట్ కొనడానికి వచ్చాం, ఊది చూపించండి. దయచేసి వెళ్ళండి. మేనేజర్, ఫ్రూట్ కొనడానికి వస్తే ఈ కొట్లో కొనదు, పక్క కొట్లో కొనుక్కోమంటుంది ఈవిడ. ఉమాదేవి, కస్టమర్స్ తో సవ్యంగా బిహేవ్ చేయి. ఫ్రూట్ ఫ్రూట్. ఇలా చూడండి, ఇంకో 24 గంటల్లో నాకు పెద్ద అమౌంట్ రాబోతుంది. ఏదో విధంగా యూనివర్సిటీ ఓపెన్ చేద్దాం. డబ్బు పోతే వస్తుంది, ప్రాణం పోతే వస్తుందా? ఓ గివ్ మీ ఎ బ్రేక్ యా. ఎందుకండి జాతకాలంటూ ప్రాణాలు ఇస్తారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, అంతేగా? మిమ్మల్ని చేసుకోపోయినా చచ్చిపోతాను, మనసు ముక్కలై చచ్చిపోతాను. అవును, ప్రేమ ఓటమి తట్టుకోలేక రైలు కింద పడి చావబోతట. నేనెప్పుడు అన్నాను? అటు చూడు, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. ఆ సెంటిమీటర్ అవుట్ చేయి. ఊరికే భయపెట్టకండి, వెళ్ళండి. ఇది ఎగతాళి కాదు. రేపు సాయంత్రం 5 గంటలకి కాచిగూడ లెవెల్ క్రాసింగ్ దగ్గరకు వచ్చి చూడు. శివాజీ ట్రాక్ లో రెడీగా ఉంటాడు. అవునంటే కళ్యాణకాండ, కాదంటే కర్మకాండ. రావడదాం.
ఏంట్రా ఇలా ఇరికిచ్చావు? నేనేమవుతాను నీకు? మామ నా డ్యూటీ నేను చేశాను. మామ నాకెందుకో ఇది బుద్ధి తక్కువ పని అనిపిస్తుందిరా. నువ్వేమో నీ ఇష్టానికి నోటుకొచ్చినట్టు వాగేసావు. శివాజీ, ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలాంటిది ఏదో ఒకటి చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఏంట్రా తింగరోళ్ళ మాట్లాడుతున్నావు? ఇక నువ్వే మాట్లాడుకో. రైలు వచ్చే టైం అయింది. నీ చెప్పినంత నీకు గుర్తుంది కదా? రే మామా, ఏమా నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. శివాజీ, బండి బయలుదేరింది. ఉమాదేవి వెళ్ళిపోయిందిరా. మరి ఇంకేం సూసైడ్ క్యాన్సిల్. డ్రైవర్ వచ్చారా? వారే ఏంట్రా కాకులు పిలుస్తున్నావు? కాలు పట్టాలు ఇరుకుందిరా బావా. కాలు పట్టాలు ఇరుకుందా? అయితే ప్యాంటికి పారేసి పరిగెత్తుకొచ్చారా? ఏంట్రా గ్యాస్ ట్రబులా? దుర్మార్గులారా, దిగిపోయిందిరా చైన్. పాపిస్తోడా మీ ప్రాణానికి ఏ ప్రమాదం జరగకూడదు. జరగనివ్వను.